హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. టుడే మంగళవారము. ఇంకా ఏం కూరగాయలు ఉండాలో అస్సలు అర్థం అవ్వదన్నమాట. ఇంక పొద్దున్న అయితే వచ్చేసి రాగి పిండి అయితే కొంచెం వాటర్లో కలుపుకొని నానబెట్టాను అంబల కోసం అని చెప్పేసి. చాలా రోజులు అవుతుంది మళ్ళీ అంబలు చేసుకొని అని చెప్పేసి అంబలు అయితే చేస్తున్నాను. అందులో నా అత్తమ్మ బాగాలేదనమాట, అంబలు అయితే చేయమన్నారు, అందుకని అంబలు అయితే చేస్తున్నా. అండ్ ఒక పక్క వచ్చేసి అన్నం అయితే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా కర్రీలోకి వచ్చేసి 3 ఉల్లగడ్డలు అండ్ 2 క్యారెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రై అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా అదే తురిమేసి ఫ్రై అయితే చేస్తున్నా. రాసు నువ్వే కదా రాస్తావు, ఎవరు రాస్తారు? పిచ్చి పిచ్చి కాదు, బంగారం. ఇంకా దిశవ కోసం అయితే యూనిఫామ్ తీసుకొచ్చాను కదా, అయితే వేస్తున్నాను. షర్ట్ అయితే సరిపోయింది కానీ ప్యాంట్ అయితే కొంచెం పొడుగు వచ్చింది. అదైతే కట్ చేసి కుట్టడానికి ఆపడనమాట, ఎందుకంటే నైట్ ప్యాంట్ లాగా ఉందనమాట. ఇది యూనిఫామే 650 రూపీస్ అట్లా ఉన్నాయి రేట్లు. మరి ఇంకా వాళ్ళిద్దరిని అయితే పంపించేశాను. చూడండి చెత్త ఎంత ఉందో ఇంటి నిండా. ఇంకా వెళ్ళిన వెంటనే ఊడవకూడదని చెప్పేసి కాసేపు అయితే ఆడ పెట్టేసా. ఇప్పుడు అదంతా ఊడాలి. ఇట్లా ఉంటుంది చెత్త. ఇంక నేనైతే అవన్నీ ఊడ్చుకుంటున్నాను. మొత్తం ఊడ్చుకునేసరికి ఒక 9-9:30 అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిన వెంటనే అసలు ఎవరైనా బయటికి వెళ్ళిన వెంటనే ఓడకూడదు అనమాట. ఓడటం కానీ, బట్టలు ఉతకడం కానీ, వెంటనే స్నానం చేయటం కానీ, అంటే తల స్నానం చేయటం కానీ చేయకూడదు. అది ఎందుకో మంచిది కాదనమాట. మనిషి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు అనమాట. ఓడకూడదని తెలుసు కానీ ఇట్లా తలస్నానం అది చేయకూడదు. అది మా అక్కే నేర్పించింది, వెంటనే తలస్నానం చేయకూడదు అని చెప్పారనమాట. ఈ విషయం కనుక మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా తెలియకుంటే ఖచ్చితంగా పాటించండి. ఎవరైనా ఊరు వెళ్ళిన వెంటనే కానీ, లేదా బయటకు వెళ్ళిన వెంటనే కానీ, పని మీద వెళ్తున్నప్పుడు వెంటనే ఓడవటము, లేదా బట్టలు ఉతుకోవడము, అట్లా తలస్నానాలు చేయటము అవి అస్సలు చేయకూడదు. తెలిస్తే కామెంట్ చేయండి. ఒక పక్కేమో పిచ్చుకలు, ఇంకో పక్కేమో కాకులు. ఇవే నాకు తోడనమాట ఎవరు లేనప్పుడు. అక్కడున్నాయి కట్టాను కదా నిన్న పిచ్చుకల కోసమని, వాటి కోసం అవన్నమాట. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మా తోటలో పండిన పచ్చిమిరకాయలు అనమాట. ఇవి 3 రకాలు, 3 చెట్లు. ఇవి కొంచెం పొట్టి, ఇంకా చిన్నవి. అండ్ ఇవి వచ్చేసి చాలా కారంగా ఉంటాయి కదా, ఇవే అసలు మంచి కారంగా ఉండేవి. అండ్ 3 కూడా కారంగానే ఉంటాయి, కాకపోతే ఎక్కువ కారం ఉంటాయి అనమాట ఇవి. మొన్న పశువులు చాలా అది ఉంది కదా, ఆడనమాట. 3 డేస్ నుంచి కొయ్యలేదు, ఇన్ని అయితే వచ్చినాయి. ఇక్కడైతే ఇంక రైస్ పెట్టేశాను. అన్నం అయితే అయిపోవచ్చింది. ఇంకా రసానికి కూడా నానబెట్టేశాను అనమాట నైట్. ఇంకా మంగళవారం కదా, ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు లాస్ అవుతాయి. టమాటో అయితే ఉంది, ఇంకా అత్తం టమాటో వేస్తే ఇంకా రసం పెట్టాలి. చేపలు అయితే అత్తం మ్యాగ్నెట్ చేసి పెట్టింది, నిన్న తీసుకున్నాం కదా. ఇంకా అవైతే ఇప్పుడు ఫ్రెష్ ఫ్రై చేసేస్తా. ఫ్రై చేసేయాలి. సో ఫైనల్లీ ఇంకా ఫ్రై అయితే చేస్తున్నా. అదే అన్నం కూడా వంచేసాను. ఫ్రై అయిపోతే ఇంక రసం పెట్టుకుని తినేయడమే.
ఇంకే రోజు మంగళవారం కదా, ఈ రోజు అయితే మామయ్య వెళ్ళలేదు సంతకి, అత్తమ్మ వెళ్ళిందనమాట. కూరగాయల కంటే ఇంట్లో సామాన్లే ఎప్పుడు అయిపోతూ ఉంటాయి కదా, ఇంకా తీసుకొచ్చిందనమాట. చింతపండు, షాంపూలు అవన్నీ. డిమార్ట్ లో షాంపూలు కొందామంటే అవి ప్యాకెట్లు ఉండదన్నమాట, డబ్బాలు మాత్రమే దొరుకుతాయి. ఇంకా అవి ప్యాకెట్లు అయితే బయట తెచ్చుకోవద్దని చెప్పి బయట తెచ్చుకుంటాము. ఇంక ఈ రోజు కొత్తిమీర అయితే దండి తెచ్చింది, రేపైతే పచ్చడి చేసుకోవాలి. ఇంకా వంకాయలు, బెండకాయలు, బీట్రూట్, ఇంకా మెంతులు, చింతపండు అన్ని తెచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే పూర్తిగా చూసి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.